విడాకులు తీసుకున్న 6 నెలల తర్వాత అతను రెండవ పెళ్లి చేసుకుంటున్నాడు. కానీ పెళ్లి మంటపానికి వధువుగా వచ్చిన మాజీ భార్యను చూసి అతనికి కాలి కింద భూమి కదిలిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అందరికీ నమస్కారం, తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ అగ్ని సాక్షి. ఈరోజు ఇంట్లో తమ కులదేవత పూజ చేసుకుంటున్నారు. ఇంట్లో అతిథుల సందడి ఉంది. అత్తగారు శారదా గారు పూజ ప్రసాదం మరియు వంట బాధ్యత మొత్తాన్ని భావనకి అప్పగించారు. ఎందుకంటే భావన వంట చాలా బాగా చేసేది. ఆమె ఏది వండినా ఇంట్లో అందరూ సంతోషంగా తినేవారు. మిగతా ఏర్పాట్ల బాధ్యత ఆమె తోడికోడలు సునీతకి అప్పగించారు. భావన తన వంతు పూర్తి ప్రయత్నం చేసింది. ఉదయం నుండి ఆమె వంటగదిలో ఉంది. ఆమె దేవుడికి నైవేద్యం కూడా చెయ్యాలి. మరియు దాదాపు 50 మందికి భోజనం కూడా సిద్ధం చెయ్యాలి. ఆమె చెమటతో తడిసిపోయింది. కానీ ఆమె ముఖంలో సంతృప్తి ఉంది. వంట మొత్తం సిద్ధంగా ఉంది. వండిన పదార్థాల రంగు మరియు వాసన ఈరోజు అందరూ ఆమెను పొగడకుండా ఉండలేరని చెబుతున్నాయి. కుంకుమ పువ్వు వాసన గల హల్వా, మసాలాదార్ షాహీ పనీర్, వెజ్ బిర్యానీ, అలాగే కారం కారంగా ఉండే గుత్తి వంకాయ మరియు భక్ష్యాలు. పూజ పూర్తయింది. అతిథులు భోజనం చేయడానికి కూర్చున్నారు. భావన చాలా ప్రేమగా అందరికీ వడ్డించడం ప్రారంభించింది. అప్పుడే ఒక అతిథి తన ప్లేట్లో ఉన్న భక్ష్యాన్ని తింటూ, చీచీ, ఇందులో ఇసుక ఉంది, ఇదేంటమ్మా ఇలాంటి భోజనం పెట్టారు అని అరిచాడు. భావన గుండె వేగంగా కొట్టుకుంటుంది. అసలు ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే మరొక అతిథి తన విస్తరాకును పక్కకు తోసేస్తూ, చీచీ, పనీర్ కూరలో చనిపోయిన బొద్దింక ఉంది, పూజ రోజు ఇలాంటి భోజనం తినిపిస్తున్నారా అన్నాడు. హాలులో గందరగోళం చెలరేగింది. అతిథులు భోజనం చేస్తున్న హాలులో గందరగోళం చెలరేగింది. అత్తగారు నైవేద్యం కోసం ఉంచిన హల్వాను రుచి చూసినప్పుడు కోపంతో రగిలిపోయింది. ఆమె గిన్నెను నేలపై పడేసి, అరిష్టం, ప్రసాదంలో ఉప్పు కలిపావు, నీకు సిగ్గులేదా భావన? దేవుడిని కూడా అవమానించావు అని అరిచింది. భావన కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఉప్పు, బొద్దింక, ఇసుక, ఇది ఎలా సాధ్యమవుతుంది? వంట మొత్తం నా చేతులతో చేశాను, వణుకుతూ మాట్లాడింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఎవ్వరికీ ఆమెపై జాలి కలగలేదు. అందరూ ఆమెను ఏదో నేరస్తురాలిని చూసినట్లు చూస్తున్నారు. ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆమె భర్త ఈరోజు ఆమెను ద్వేషపూరిత చూపులతో చూస్తున్నాడు. నీకు సిగ్గుండాలి భావన. ఇంట్లో చేసుకునే పెద్ద పండుగగా మన కులదేవతను పూజిస్తాము. అలాంటిది నువ్వు ఈరోజు మొత్తం కుటుంబ గౌరవాన్ని మంట కలిపేశావు అన్నాడు. అత్తగారు అందరి ముందు ఆమెను తిట్టారు. క్షమించండి అత్తయ్య, ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు అని భావన చేతులు జోడించి ఏడుస్తూ అంది. అప్పుడే తోడికోడలు సునీత ముందుకు వచ్చింది. ఆమె చాలా తెలివిగా పరిస్థితిని చక్కదిద్దింది. శాంతించండి అత్తయ్య, అతిథుల ముందు ఈ గొడవ మంచిది కాదు, పొరపాట్లు జరుగుతుంటాయి. పర్వాలేదు భావన, నేనంతా చక్కదిద్దుతాను అంది. సునీత చెల్లెలు రాధ కూడా అక్కడే ఉంది. ఇద్దరు అక్కా చెల్లెలు కలిసి చకచక కొద్దిసేపట్లోనే కొత్త వంటకాలు తయారు చేసి అందరికీ వడ్డించారు. అందరూ సునీతను పొగుడుతున్నారు. కోడలంటే ఇలా ఉండాలి, ఇంటి గౌరవాన్ని కాపాడింది అన్నారు. భావన ఒక మూల నిలబడి ఉంది. చెమట, కన్నీళ్లతో తడిసిపోయింది. ఆ అవమానాన్ని భరించడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనిలా అనిపించింది. తన కష్టంతో, ప్రేమతో తయారు చేసిన ఆహారంలో ఎవరు ఎలా ఉప్పు కలిపారో
ఆమెకు అర్థం కాలేదు. ఆ రోజు తర్వాత భావన ప్రపంచం మారిపోయింది. ఆమె ఎంత సర్దుకోవాలని ప్రయత్నిస్తే విషయాలు అంతగా చెదిరిపోయాయి. తన అదృష్టమే తనపై కోపం తెచ్చుకుందని, ఏదో అదృశ్య నీడ తన ప్రతి పనిలో అడ్డుపడుతోందని ఆమెకు అనిపించింది. ఆ రోజు ఆకాష్కి చాలా ప్రత్యేకం. అతను ఆఫీసులో ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అతను ఒకరోజు ముందే భావనతో చెప్పాడు, నా తెల్ల షర్టు, నల్ల ప్యాంటు బాగా ఉతికి ఇస్త్రీ చేసి సిద్ధంగా ఉంచు. నేను రేపు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. భావన కూడా సమయానికి ముందే అతని బట్టలన్నీ చక్కగా ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టింది. ఉదయం ఆకాష్ స్నానం చేసి బయటకు వచ్చి తనకిష్టమైన తెల్ల షర్టు అడగగానే భావన నవ్వుతూ బీరువా తెరిచింది. కానీ ఆమె షర్టు తీయగానే ఆమె ముఖం పాలిపోయింది. ఇదేమిటి? ఆమె వణుకుతూ అన్నది. తర్వాత ఆకాష్ ఆ చొక్కాను చూసినప్పుడు అతని కోపం ఆకాశాన్ని తాకింది. చొక్కా మొత్తం చాలా చోట్ల పెద్ద పెద్ద కాలిన మచ్చలు ఉన్నాయి. ఎవరో కాలుతున్న ఇస్త్రీని చాలాసేపు బట్టపై ఉంచినట్లుగా. భావన, నేను చెప్పింది జోక్గా తీసుకున్నావా? అతను కోపంగా అరిచాడు. ఈరోజు నాకు ఎంత ముఖ్యమైన మీటింగ్ ఉంది. నువ్వు నా అత్యంత ఇష్టమైన చొక్కాను తగలబెట్టావు. నీకేమయ్యింది? నీకు బుద్ధి ఉందా లేదా? భావన కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆకాష్, నన్ను నమ్ము. నిన్న ఇస్త్రీ చేసినప్పుడు ఇది సరిగ్గానే ఉంది. నేనే స్వయంగా నా చేతులతో దాన్ని బీరువాలో పెట్టాను. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు. ఎప్పుడూ ఇదే డ్రామా నీది. ఆకాష్ చొక్కాను నేలకేసి కొడుతూ అన్నాడు. నీకు అసలు ఏం కావాలి? భావన ఏడుపు ఆపుకోలేకపోయింది. ఆపు ఈ ఏడుపు, ఆకాష్ వేరే చొక్కాను తీస్తూ అన్నాడు. ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. భావన అక్కడే ఒక రాయిలా నిలబడిపోయింది. నిన్నటి వరకు సరిగ్గా ఉన్న చొక్కా రాత్రికి రాత్రే ఎలా కాలిపోయిందో ఆమెకు అర్థం కాలేదు. నిజంగా తన తప్పేనా? కానీ ఆమెకు గుర్తులేదు. చాలా కోపంతో ఆకాష్ ఆఫీసుకు వెళ్ళాడు. సాయంత్రం భావన ఈరోజు ఆకాష్ కోసం తనకు ఇష్టమైన బిర్యానీ వండాలని అనుకుంది. చాలా ఆశతో ఆమె వంటగదిలోకి అడుగుపెట్టింది. ఈసారి ఆమె ప్రతిదాన్ని 2 సార్లు తనిఖీ చేసింది. కార మసాలాలు, ఉప్పు ప్రతిదీ ఖచ్చితమైన పరిమాణంలో వేసింది. రాత్రి భోజనానికి అందరూ కూర్చున్నప్పుడు భావన కళ్ళు కేవలం ఆకాష్ మీదే ఉన్నాయి. ఆకాష్ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అతని కళ్ళు ఎర్రబడ్డాయి మరియు అతను తీవ్రంగా దగ్గడం ప్రారంభించాడు. నీళ్ళు నీళ్ళు అంటూ అరిచాడు. అందరూ కంగారు పడ్డారు. అత్తగారు బిర్యానీ రుచి చూడగానే ఆమె నోరు కూడా మండిపోయింది. ఆమె కోపంగా, భావన, మమ్మల్ని చంపే ఉద్దేశంతో ఉన్నావా? ఇందులో కారం వేశావా లేక విషమా? దీన్ని మనుషులు ఎలా తినగలరు అంది. భావన వణుకుతున్న చేతులతో బిర్యానీ రుచి చూడగా ఆమె గొంతు కూడా కాలిపోయింది. అత్తయ్య, నేను చాలా తక్కువ కారం వేశాను. నాకు తెలియదు ఇది ఇంత కారంగా ఎలా అయ్యిందో అన్నది. అప్పుడు మళ్ళీ అదే ఆకాష్ కోపంగా లేచాడు. నీకు ఇంట్లో ఏది జరిగినా తెలియదంటావు? నీ చేతులతో వండిన పదార్థాలే కదా. నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు అనిపిస్తుంది. లేదా నీ మతిస్థిమితమైన దెబ్బతినిందా? ఈ మధ్య నీతో కలిసి ఒకే చోట ఉండడానికి కూడా నాకు భయమేస్తోంది అన్నాడు. ఇది విని భావన గుండె పగిలిపోయింది. ఆకాష్ భోజనం చెయ్యకుండానే గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భావన వంటగదిలో కూర్చుని ఏడుస్తూనే ఉంది. తోడికోడలు సునీత ఈ విషయాలన్నీ విన్నది. ఆమె భావన దగ్గరికి వచ్చి భావనను ఓదార్చుతూ, అరే భావన, మరీ అంతగా బాధపడకు.
కొన్నిసార్లు ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుంది అని అంది. కాని అక్క, చివరికి నాకేం జరుగుతోంది? నేను నిజంగా పిచ్చిదానిలా అవుతున్నానా? అంటూ ఆమె సునీత భుజంపై తలపెట్టి ఏడ్చింది. సునీత ఆమె వీపు నిమురుతూ, నువ్వు విశ్రాంతి తీసుకో, చింతించకు, అంతా సర్దుకుంటుంది అని చెప్పింది. రోజువారీ ఒత్తిడి, ఆకాష్తో దూరం పెరగడంతో భావన హృదయం ముక్కలైపోతోంది. ఇల్లు ఇప్పుడు ఆమెకు ఇల్లుగా కాకుండా ఒక పంజరంలా అనిపించింది. అక్కడ ఆమె సంతోషాలన్నీ ఆగిపోతున్నాయి అని ఆమెకు అనిపించింది. ఒకవేళ తను, ఆకాష్ కొన్ని రోజులు ఈ వాతావరణం నుండి దూరంగా వెళితే బహుశా అంతా మునిపటిలా మారిపోతుందని అనిపించింది. ఒక రాత్రి ఆకాష్ నిద్రకు సిద్ధమవుతున్నప్పుడు భావన అతని దగ్గరికి వెళ్ళింది. ఆకాష్, ఆమె మెల్లగా అంది, నాకు తెలుసు నువ్వు నాపై కోపంగా ఉన్నావని. కానీ మన ఇలా రోజువారీ పొట్లాటతో మన మధ్య దూరాన్ని పెంచుకుంటున్నాము. దయచేసి బయటికి ఎక్కడికైనా వెళ్దాం. కేవలం నువ్వు నేను 3-4 రోజుల కోసం. తప్పకుండా మనం మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతాము. ఆకాష్ ఒక క్షణం భావన నిస్సత్తువైన కళ్ళను చూశాడు. ఎక్కడో అతని హృదయంలోని ఏదో ఒక మూలలో భావన కోసం బోలెడంత ప్రేమ ఉంది. అతను లోతుగా ఊపిరి తీసుకొని, సరే భావన, నువ్వు చెప్పినట్లే మనం వచ్చే వారం వెళ్దామన్నాడు. ఇది విని భావన కళ్ళల్లో ఆనందం మెరిసింది. పోగొట్టుకున్న ప్రపంచం మళ్ళీ దొరకబోతున్నట్లు ఆమెకు అనిపించింది. తరువాతి వారం భావన ప్రయాణానికి సన్నాహాలు చేసింది. ఆమె ఇంటర్నెట్లో అందమైన ప్రదేశాల కోసం వెతికింది, హోటల్ బుక్ చేసింది, మరియు తన కోసం కొన్ని కొత్త దుస్తులను కూడా కొనుగోలు చేసింది. ఆమె కొన్ని జీన్స్ టాప్స్ మరియు అందమైన దుస్తులను కొనింది. ఆకాష్ ప్రేమించిన చురుకైన భావనల అతని ముందు మళ్ళీ కనిపించాలని ఆమె అనుకుంది. వెళ్ళడానికి ఒకరోజు ముందు ఆమె తన బ్యాగ్ సర్దుకుంటోంది. ఇక అంతా సర్దుకుంటుంది. ఆమె మనసులో సంతోషపడింది. కానీ తానొకటి తలిస్తే విధి ఇంకొకటి తలుస్తుంది అంటారుగా, అలాగే జరిగింది. సాయంత్రం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక సునీత ఇంట్లోకి వచ్చింది. ఆమె ముఖం ఆందోళనతో నిండి ఉంది. కళ్ళు తడిగా ఉన్నాయి. అత్తయ్య, సునీత అత్తగారితో అంది, నాకు ఇప్పుడే పుట్టింటి నుండి ఫోన్ వచ్చింది. నాన్నగారికి ఆరోగ్యం అస్సలు బాలేదు. చాలా సీరియస్గా ఉందని డాక్టర్ చెప్పారు. నేను వెంటనే వెళ్ళాలి. అత్తగారు కంగారు పడ్డారు. ఏమైంది వారికి? తెలియదు. గుండెల్లో నొప్పి వస్తుందట. ఆస్పత్రిలో చేర్చారు. నేను రేపు ఉదయం వెళ్తాను. సునీత కళ్ళు తుడుచుకుంది. కానీ అత్తయ్య, మీ ఆరోగ్యం కూడా ఈ మధ్య బాగోలేదు కదా, మరి మీరు ఒంటరిగా ఎలా ఉంటారు? అత్తగారు వెంటనే అన్నారు, నిజమే అయితే భావన, ఆకాష్ ఇంకొకసారి ఎప్పుడైనా టూర్ వెళ్ళి వస్తారులే. ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇది వినగానే భావన కలలు చెదిరిపోయాయి. అప్పుడు సునీత అంది, అయినా శాంతి ఆంటీ రోజు వస్తూనే ఉంటుంది కదా. ఇంట్లో ఊడ్చడం, తుడవడం, పాత్రలు కడగడం అన్నీ చేసి పెట్టగలదు. ఆమెకు చెబితే వంట కూడా చేసి పెడుతుంది. భావన, ఆకాష్లను వెళ్ళనివ్వండి. వారి టికెట్లు, హోటల్ అన్నీ బుక్ అయ్యాయి. సునీత అత్తగారితో చెప్పింది. పర్వాలేదు, టికెట్లు రద్దు చేయండి, అత్తగారు కఠినంగా అన్నారు. కుటుంబం ముఖ్యమా లేక తిరగడమా? సునీత అపరాధ భావంతో భావన వైపు చూసింది. భావన కొద్దిసేపు మౌనంగా ఉండి తరువాత లోతైన చల్లని నిట్టూర్పు తీసుకొని, అక్క, మీరు మీ నాన్నగారి వద్దకు వెళ్ళండి. అత్తయ్య బాధ్యత నాపై వదిలివేయండి. మేము ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్తాము అంది. సునీత ఆమెను కౌగలించుకొని, నాకు తెలుసు భావన, ఈ ఇంటిని నువ్వు చూసుకోగలవు. నేను నీకు చాలా రుణపడి ఉంటాను అంది.
కాని భావన కలలు ఆశలు అన్నీ ఒక్క క్షణంలో చెల్లాచెదురయ్యాయి. ఆ రాత్రి ఆకాష్ ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నప్పుడు అతను కూడా మౌనంగా ఉండిపోయాడు. అతను కేవలం సరే భావన, నీ ఇష్టమని అన్నాడు. సునీత 2-3 రోజుల కోసం పుట్టింటికి వెళ్ళింది. కాని ఆమె తిరిగి వచ్చిన తర్వాత కూడా వారిద్దరి బయట ప్రయాణం మళ్ళీ ఎప్పుడూ కుదరలేదు. ఎప్పుడు భావన ఆ విషయం మాట్లాడడానికి ప్రయత్నించినా ఆకాష్ ఏదో ఒక సాకు చెప్పేవాడు. ఇప్పుడు ఆకాష్ ముందు కంటే కూడా ఎక్కువగా మౌనంగా ఉండేవాడు. అతను ఆఫీసు నుండి ఆలస్యంగా వచ్చి రాగానే తన గదిలో బందీ అయ్యేవాడు. భావన ఎంత ఆకాష్ దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆకాష్ అంతగా దూరమవుతూ ఉండేవాడు. మరుసటి సాయంత్రం తన మనసులోని బాధను పంచుకోవడానికి భావన తన తల్లికి ఫోన్ చేసింది. గత కొద్ది రోజులుగా ఆమె తల్లి ఆరోగ్యం కూడా బాగోలేదు. ఆమెకు తల్లి గురించి ఆందోళనగా ఉంది. అమ్మా, ఎలా ఉంది ఇప్పుడు నీ ఆరోగ్యం అని అడిగింది. నేను బాగానే ఉన్నాను భావన అని తల్లి చెప్పింది. కాని గొంతు వినగానే తల్లి చాలా బలహీనంగా ఉన్నట్టు వినిపించింది. కానీ నీరసంగా మాట్లాడుతున్నావు ఎందుకమ్మా? కొంచెం అలసటగా ఉంది అంతే. డాక్టర్ కొన్ని టెస్టులు చేయించుకోమని చెప్పారు. త్వరలోనే చేయించుకుంటాను అంది తల్లి. అయితే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? త్వరగా టెస్టులు చేయించుకో అని భావన ఆందోళనగా అంది. అరే, చేయించుకుంటానులేమ్మా అని తల్లి మాట దాటవేస్తూ అంది. ప్రస్తుతం చేతిలో కొంచెం డబ్బు ఇబ్బందిగా ఉంది. ఇది విన్న భావనకు చాలా బాధ కలిగింది. ఆమె తల్లి ఎప్పుడూ ఎవరి ముందు చెయ్యి చాచేది కాదు. ఈరోజు ఆమె తన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తోంది. లేదమ్మా, నువ్వు ఇప్పుడే టెస్టులు చేయించుకో. డబ్బు గురించి చింతించకు. నేను ఉన్నాను కదా. నేను ఈరోజే నీ అకౌంట్లో 10,000 రూపాయలు పంపుతాను. వద్దు భావన, నువ్వు వదిలేయ్. నేను చూసుకుంటానులే. మీ అత్తామామలు ఏమనుకుంటారు? అది బాగుండదు. 1-2 రోజుల్లో పై అంతస్తు అద్దె వస్తుంది. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను అనింది తల్లి. నువ్వు దాని గురించి చింతించకమ్మా. ఇంట్లో ఎవ్వరూ ఏమీ అనరు. ముఖ్యంగా ఆకాష్ ఏమీ అనరు. నేను రాత్రి ఆయనతో మాట్లాడతాను మరియు అంతా వివరిస్తాను అంది భావన. అయినప్పటికీ తల్లి అంగీకరించకపోవటంతో నీ దగ్గర డబ్బున్నప్పుడు నాకు తిరిగి ఇచ్చేయమ్మా అంది భావన. ఆమె వెంటనే తన పర్సనల్ అకౌంట్ నుండి 10,000 రూపాయలు తల్లి ఖాతాకు బదిలీ చేసింది. తన తల్లికి సహాయం చేయగలిగాననే ఒక ప్రశాంతత ఆమె మనసులో ఉంది. ఆమె రాత్రి ఆకాష్కు అంతా చెప్పాలని అనుకుంది. కానీ రాత్రి ఆకాష్ ఇంటికి వచ్చినప్పుడు అతని ముఖం కోపంతో ఎర్రబడింది. అతను రావడం తలుపు దగ్గర నుంచే అరిచాడు. భావన, ఎక్కడున్నావు నువ్వు? భావన వంటగది నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది ఆకాష్? అప్పుడు ఆకాష్ అన్నాడు, నువ్వు 10,000 రూపాయలు నీ తల్లికి పంపావు. నన్ను అడగలేదు. సరే పోనీ, కనీసం ఒక్క ఫోన్ చేసి చెప్పడం కూడా అవసరం అనిపించలేదా? భావన గుండె దడదడలాడింది. ఆమె కళ్ళు పెద్దవిగా అయ్యాయి. ఆకాష్, మీకు ఎలా తెలిసింది అని ఆమె తడబడుతూ అంది. నాకు ఎలా తెలిసిందనేది ముఖ్యం కాదు భావన. నువ్వు మరోసారి నా నమ్మకాన్ని వమ్ము చేశావనేది ముఖ్యం. నువ్వు నాతో చెప్పకుండా దాచి ఈ పని చేస్తే నాకు తెలియదని అనుకున్నావా అని అతను అన్నాడు. లేదు ఆకాష్, అలా కాదు, భావన ఏడుస్తూ అంది. ఏమిటి? నేను నిన్ను వద్దని అనేవాడినా? నీకు నాపై నమ్మకం లేదా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆపు, నేను నీ వివరణ వినదలుచుకోలేదు. నువ్వు నా భార్యగా ఉండటానికి అర్హురాలివి కాదని నిరూపించుకున్నావు అని అతను కోపంగా తన బ్యాగ్ నేలపై కొట్టి
గదిలోకి వెళ్ళి తలుపు గట్టిగా మూశాడు. భావన గుండె ముక్కలైపోయింది. ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అసలు వాళ్ళిద్దరి మధ్య నిప్పు పెట్టేది ఎవరో ఆమెకు అర్థం కాలేదు. ఈ సంఘటన తర్వాత ఇంట్లో ఒక నిశ్శబ్దం అలుముకుంది. భావన, ఆకాష్ ఒకే ఇంట్లో ఇద్దరు అపరిచితుల్లాగా జీవిస్తున్నారు. భావన ప్రతిక్షణం మదన పడుతున్నా తన బంధాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. అంతా సవ్యంగా మారుతుంది, ఆకాష్ నన్ను అర్థం చేసుకుంటాడు అని ఆమె అనుకుంది. కానీ తన ఇంటి పునాదులను కదిలించిన తుఫాన్ యొక్క అత్యంత విధ్వంసకరమైన అల ఇంకా రావాల్సి ఉందని ఆమెకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత వారి మధ్య సంబంధం కొద్దిగా మామూలుగా మారడం ప్రారంభించినప్పుడు సాయంత్రం ఆకాష్ ఆఫీసు నుండి తిరిగి వచ్చి భావనను తన దగ్గరికి పిలిచాడు. అతని ముఖంలో ఆందోళన ఉంది. భావన, అతను గంభీర స్వరంలో అన్నాడు, నేను 2 రోజుల తర్వాత ఒక క్లయింట్కు 5 లక్షల రూపాయలు చెల్లించాలి. ఈ డబ్బు నేను నీకు ఇస్తున్నాను. దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచు. అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు. అతను నోట్ల కట్టను భావన చేతిలో పెట్టాడు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆకాష్ మొదటిసారిగా తనపై ఏదో నమ్మకం ఉంచాడు. ఆమె కళ్ళల్లో ఒక కొత్త ఆశ మెరిసింది. మీరు చింతించకండి ఆకాష్, ఆమె అంది. నేను దీన్ని జాగ్రత్తగా దాచిపెడతాను. ఆమె ఆ డబ్బును ఒక కవరులో పెట్టి తన అల్మారా లాకర్లో ఉంచి తాళం చెవిని తన దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంది. 2 రోజుల తర్వాత ఉదయం ఆకాష్ సిద్ధమవుతున్నాడు. అతను భావనతో అన్నాడు, భావన, డబ్బు తీసుకురా, నేను క్లయింటుని కలవడానికి వెళ్ళాలి. భావన అల్మారా లాకర్ను తెరవడానికి తాళం చెవి పెట్టింది. కానీ లాకర్ తెరవగానే ఆమె కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. కవరు దాని స్థానంలోనే ఉంది, కానీ అది ఖాళీగా ఉంది. లోపల ఒక్క నోటు కూడా లేదు. లేదు, ఇది ఎలా జరిగింది? ఆమె వణుకుతూ అంది. ఆమె లాకరంతా వెతికింది. అల్మారాలోని ప్రతి మూలను చూసింది. కానీ డబ్బు ఎక్కడా లేదు. ఏమైంది? డబ్బు ఎక్కడుంది? ఆకాష్ అడిగాడు. ఆకాష్, ఆ డబ్బు అక్కడ లేదు. భావన గొంతు వణికింది. లేదంటే ఏంటి అర్థం? ఆకాష్ అరిచాడు. పరాచకాలాడుతున్నావా? తొందరగా తీసుకురా, నాకు ఆలస్యమవుతోంది. నేను జోక్ చేయడం లేదు ఆకాష్. భావన ఏడుస్తూ కన్నీరు మున్నీరయ్యింది. డబ్బులు నిజంగానే మాయమయ్యాయి. నేను ఇక్కడే పెట్టాను. అవి ఎక్కడికి పోయాయో నాకు తెలియదు. ఆకాష్ ముఖం కోపంతో రాయిలా మారిపోయింది. అతను ముందుకు వచ్చి తానే స్వయంగా లాకర్ను మరియు మొత్తం అల్మారాను గాలించాడు. డబ్బులు ఎక్కడా లేవు. అతను భావన వైపు తిరిగాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. ఎక్కడున్నాయి డబ్బులు భావన? నాకు తెలియదు ఆకాష్, నేను నిజం చెప్తున్నాను. అబద్ధం! ఆకాష్ అరిచాడు. నువ్వే ఎక్కడో దాచావు, లేదా నువ్వు ఆ డబ్బును కూడా మీ అమ్మకు పంపించావు. చెప్పు, నిజం చెప్పు. ఈ నింద భావన మనసుకు చాలా బాధ కలిగించింది. లేదు, ఆమె గట్టిగా అరిచింది. మీరు నాపై ఇంత నీచమైన నింద ఎలా వేయగలరు? అయితే ఎక్కడికి పోయాయి డబ్బులు? ఈ లాకర్ తాళం చెవి నీ దగ్గర మాత్రమే ఉంది. డబ్బు గాలిలో అయితే ఎగిరిపోలేదు కదా? ఇంట్లోని మిగతా వారు కూడా ఇద్దరి గది నుండి వస్తున్న శబ్దం విని అక్కడికి వచ్చారు. సునీత చాలా సహజంగా ఇలా అంది. బహుశా భావన ఆ డబ్బులు మరెక్కడో పెట్టి మర్చిపోయి ఉంటుంది మరిదిగారు. మీరు కోపం తెచ్చుకోకండి. మర్చిపోయిందా? ఆకాష్ పిచ్చివాడిలా నవ్వాడు. అవును, ఈమె అన్నీ మర్చిపోతుంది. తన తప్పులు, తన అజాగ్రత్తలు,
ఇంకా ఈరోజు నా నమ్మకాన్ని, ఈ డబ్బు నాకు చాలా అవసరం, నా భవిష్యత్తును మొత్తం పణంగా పెట్టిన విషయాన్ని కూడా మర్చిపోయింది. భావన వైపు కోపంగా చూస్తూ అన్నాడు. ఖచ్చితంగా తనే తన తల్లికి ఇచ్చి ఉంటుంది. నాతో చెప్పకుండా మొదట 10,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు 5 లక్షలు. ఛీ, ఎంత ద్రోహం అన్నాడు ఆకాష్. నోరు మూసుకో ఆకాష్ అని భావన మొదటిసారిగా అత్తగారి ముందు అరిచింది. మా అమ్మ గురించి ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. నేను డబ్బు తీసుకోలేదు. మరి డబ్బు ఎక్కడా? ఆకాష్ ఆమె భుజాలు పట్టుకొని ఊపాడు. భావన ఏడుస్తూ నాకు తెలియదు అంది. ఆకాష్ చివరిసారిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. అక్కడ అతనికి ద్వేషం మరియు మోసం మాత్రమే కనిపించాయి. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. బయటకు వెళ్ళు అని అతను చల్లని నిర్జీవ స్వరంలో చెప్పాడు. ఏంటి అని భావన నమ్మలేక అడిగింది. నేను చెప్పాను, ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళు అని. ఆకాష్ గొంతు ఇప్పుడు బిగ్గరగా మారింది. ఒక దొంగ మరియు మోసగత్తెతో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నీకు మరియు నాకు ఉన్న సంబంధం ఈరోజు ఈ క్షణంలోనే ముగుస్తుంది. ఆకాష్, దయచేసి అని భావన అతని కాళ్లపై పడింది. కానీ ఆకాష్ ఆమెను చేతితో పట్టుకొని లేపాడు మరియు ఆమెను లాక్కెళ్తూ తలుపు వరకు తీసుకుపోయి ఆమె ముఖం మీదే తలుపు మూశాడు. బయట రోడ్డుపై భావన ఒంటరిగా నిలబడి ఉంది. ఆమె ఆత్మగౌరవం ముక్కలైపోయింది. ఇప్పుడు ఆమె కూడా ఒక నిర్ణయం తీసుకుంది. తనను నమ్మని వ్యక్తితో ఆమె ఇకపై ఉండదు. ఈ విషయం విడాకుల వరకు వెళ్ళింది మరియు కొద్ది నెలల్లోనే వారు శాశ్వతంగా విడిపోయారు. ఆ సంఘటన జరిగి నేటికి 6 నెలలు గడిచిపోయాయి. ఆ గతం యొక్క జ్ఞాపకాలు ఇప్పటికీ నిన్నటిలాగే ఆమెను వేధిస్తున్నాయి. ఆమె మనసుకు తగిలిన గాయాలు ఇంకా తాజాగా ఉన్నాయి. ఆమె ఇప్పటికీ తనను తాను ఈ ప్రశ్నే అడుగుతూ ఉంటుంది. అసలు నా తప్పేంటి? పుట్టింట్లో ఉంది, ఎవరితోనూ మాట్లాడడం లేదు. తన గదిలోనే ఆమె గంటల తరబడి పైకప్పును చూస్తూ ఉంటుంది. ప్రతిసారి ఒకటే ప్రశ్న అడుగుతూ ఉంటుంది, నా తప్పేంటి? ఆకాష్ తన కళ్ళల్లోకి చూస్తూ, భావన, నువ్వు నా జీవితంలో అత్యంత అందమైన బహుమతి అని చెప్పే క్షణాలను గుర్తు చేసుకుంది. తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆకాష్ తనపై దొంగతనం వంటి అసహ్యకరమైన నింద వేయగలడని ఆమె నమ్మలేకపోయింది. ఎంతకాలం నువ్వు నిన్ను ఈ గదిలో బంధించుకుంటావు భావన? ఆమె తల్లి లోపలికి వస్తూ అడిగింది. ఆమె చేతిలో ఒక కప్పు టీ ఉంది. బయటికి రా, జనాలను కలువు, జీవితం ఇలా గడవదు. భావన తన కన్నీళ్లను తుడుచుకుంది. మనసు అంగీకరించడం లేదు. మనసు అంగీకరించేలా చేసుకోవాలి. ఆమె భావన తలపై చెయ్యి వేస్తూ, జరిగిన దాన్ని మర్చిపో, అది నీ అదృష్టంలో లేదు అని అంది. ఎలా మర్చిపోగలను? మనస్సుకు నచ్చిన వ్యక్తి నాపై భరించలేని నింద వేశాడు. నా ఇల్లు, నా ప్రపంచం అన్నీ లాగేసుకున్నారు. అది ఎందుకో కూడా నాకు తెలియదు. అప్పుడే ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్పై ఆమె అత్యంత ఆత్మీయ స్నేహితురాలు ప్రియా పేరు ఉంది. భావన ఫోన్ ఎత్తలేదు. కొద్దిసేపటి తర్వాత ప్రియా నుండి మెసేజ్ వచ్చింది. పిచ్చిదానా, ఎంతకాలం ఇలాగే కూర్చుంటావు? రా, ఈరోజు కొత్త సినిమా విడుదలయ్యింది, వెళ్దాం. భావన టైప్ చేసింది. నాకు ఇష్టం లేదు, నువ్వు ఒక్కతే వెళ్ళు. ఒక్కదాన్నే ఏం చెయ్యగలను? రా ప్లీజ్, మూడు బాగుంటుంది. వద్దు ప్రియా, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయని టైప్ చేసి భావన ఫోన్ ఆపేసింది.
ఆమె ఎవరితోనూ మాట్లాడాలని అనుకోలేదు. ప్రజల సానుభూతి నిండిన చూపులు ఆమెను మరింత కృంగదీశాయి. ఆమె తన పాత పెళ్లి ఆల్బంను తీసి కూర్చుంది. అప్పుడే తలుపు తట్టే శబ్దం వినిపించింది. ఎవరు అని తల్లి అడిగింది. బయటి నుండి తెలిసిన కాని కొంచెం భయపడిన గొంతు వినిపించింది. అమ్మగారు, నేను శాంతిని. ఆకాష్ బాబు గారి ఇంటి నుండి వచ్చాను. భావన గుండె వేగంగా కొట్టుకుంది. శాంతి ఇక్కడేం చేస్తోంది? ఆకాష్ పంపాడా? అతను నన్ను కలవాలనుకుంటున్నాడా? వేలాది ప్రశ్నలు ఆమె మెదడులో పరుగులెత్తాయి. తల్లి తలుపు తెరిచింది. ఎదురుగా శాంతమ్మ నిలబడి ఉంది. ఆ శాంతమ్మ భావన మాజీ అత్తగారి ఇంట్లో పనిమనిషిగా చేసేది. చాలా కాలంగా తెలిసిన కారణంగా భావన ఆవిడని చాలా ఆప్యాయంగా పలకరించేది. శాంతమ్మ, మీరిక్కడ అంతా బాగానే ఉందా అని భావన ఆశ్చర్యంగా అడిగింది. శాంతి కళ్ళు దించుకుంది. చిన్నమ్మగారు, మీరు ఇంటి నుండి వెళ్ళినప్పటి నుంచి ఏమీ బాగోలేదు. ఆమె గద్గద స్వరంతో చెప్పింది. ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఏమిటి శాంతమ్మ ఆ విషయం? శాంతి ఒక దీర్ఘ శ్వాస తీసుకుని చెప్పిన మాటలు విని భావన కాళ్ళ కింద భూమి కంపించింది. ఆకాష్ బాబుకి రెండో పెళ్లి అవుతోంది. ఈ మాట విని భావన ముఖం రంగు మారింది. ఆమె చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఏం చెప్పావు? నిజమే చెబుతున్నానమ్మా. 2 రోజుల తర్వాతే పెళ్లి. శాంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భావనకి ఎవరో గుండెలో కత్తిపోటు పొడిచినట్లు అనిపించింది. ఆమె కన్నీళ్లు ధారగా కారాయి. తర్వాత ఆమె తన కన్నీళ్లు తుడుచుకుంటూ, చేసుకోనివ్వండి. ఇప్పుడు ఆయన ఏం చేసినా నాకేం సంబంధం అంది భావన. వెంటనే శాంతి, లేదమ్మా, సంబంధం ఉంది అంది. భావన ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. ఏమంటున్నావు? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? శాంతి అడిగింది. ఎవరు? భావన ఆతృతగా అడిగింది. ఇంటి పెద్ద కోడలు సునీత చెల్లెలు రాధా. ఈ మాట విని భావన ఆమె తల్లి ఇద్దరూ నోళ్లు తెరుచుకునే ఉండిపోయాయి. రాధానా అని భావన అరిచింది. శాంతి తల ఊపింది. తర్వాత ఇలా అనింది. అమ్మా భావన, నీ జీవితం ఇలా విచ్ఛిన్నం అవ్వడానికి కారణమైన ఆ వ్యక్తి పేరు కూడా నాకు తెలుసు. ఎవరా వ్యక్తి? భావన అడిగింది. తర్వాత శాంతి ఇన్నాళ్ళు తన గుండెల్లో దాచుకున్న రహస్యాలన్నీ బయటపెట్టింది. శాంతి చెబుతున్న కొద్దీ భావన కళ్ళు పెద్దవి అవుతూ పోయాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. తనకు ప్రతి మాట ఒక కొత్త షాక్ లాగే అనిపించింది. అప్పుడే శాంతి గద్గద స్వరంతో అంది. చిన్నమ్మగారు, నేను చాలా పెద్ద అపరాధిని. నేనంతా నా కళ్ళతో చూశాను కానీ మౌనంగా ఉండిపోయాను. నా మౌనం వల్లే మీ ఇల్లు నాశనమయ్యింది. నేను భయపడ్డాను. నేను నోరు తెరిస్తే నన్ను ఉద్యోగం నుండి తీసేస్తామని, కమ్యూనిటీలోనే ఇంకెక్కడా పని దొరకకుండా చేస్తామని, దొంగతనం నాపై మోపుతారని వారు నన్ను బెదిరించారు. నేను నిస్సహాయురాలిని. భావన కొంతసేపు నిశ్శబ్దంగా ఉంది. తర్వాత ఆమె తన కన్నీళ్లు తుడుచుకొని నిలబడింది. ఆమె ముఖంలో ఇప్పుడు దుఃఖం కానీ నిస్సహాయత కానీ లేదు. దృఢ సంకల్పం ఉంది. ఆమె అద్దంలో చూసుకుంటూ అంది. ఇందులో నీ తప్పేమీ లేదు శాంతమ్మ. ఇప్పుడు నేను కూడా చూస్తాను వారి పన్నాగాలు ఎలా నెరవేరుతాయో. పెళ్లి రోజు వచ్చింది. ఆకాష్ పెళ్లి కొడుకయ్యాడు. అతని ముఖం ఏదో రాతి విగ్రహంలా భావరహితంగా ఉంది. అతని స్నేహితులు ఆట పట్టిస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు. కానీ ఆకాష్ మాత్రం ముఖం మీద ఎలాంటి భావం లేకుండా నిలబడ్డాడు.
పెళ్లి ఊరేగింపు మ్యారేజ్ హాల్ గేటు దగ్గరికి చేరుకుంది. రాధ ఎర్రటి పట్టుచీరలో అలంకరించుకొని ఉంది. పంతులు గారు మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. ఆకాష్, రాధ మండపంలో కూర్చున్నారు. ఇప్పుడు వధూవరులు లేచి 7 అడుగులకు సిద్ధమవ్వాలి అని పంతులు గారు ప్రకటించారు. ముఖ్య ద్వారం నుండి దృఢమైన పరిచయమున్న గొంతుక వినిపించింది. ఆకాష్! అందరి చూపులు ఆ గొంతు వైపు మళ్ళాయి. సన్నాయి వాయించడం ఆగిపోయింది. అతిథుల గుసగుసలు సద్దుమణిగాయి. హాలులో తీవ్రమైన నిశ్శబ్దం అలుముకుంది. ద్వారం వద్ద భావన నిలబడి ఉంది. కాని నేడు ఆమె పగిలిపోయిన, ఏడుస్తున్న భావన కాదు. ఈరోజు ఆమె ఒక యోధురాలిలా కనిపించింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు, భయం లేదు. వాటిలో అగ్ని ఉంది. అది అన్నింటినీ కాల్చి బూడిద చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె నెమ్మదిగా స్థిరమైన అడుగులతో మండపం వైపు నడవడం ప్రారంభించింది. ఆమె ప్రతి అడుగుతో ప్రజలు గుసగుసలు పెరుగుతున్నాయి. ఈమె భావన. ఈమె ఇక్కడ ఏం చేస్తోంది? వాళ్లకు విడాకులయ్యాయి కదా. ఆకాష్ భావనను చూసినప్పుడు అతని కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఒక క్షణం అతను కలకంటున్నాడేమో అనిపించింది. అత్తగారు శారదాదేవి ఆశ్చర్యపోయింది. సునీత ముఖం తెల్లబడింది. ఆమె తన కళ్ళను నమ్మలేకపోయింది. భావన నేరుగా మండపం ముందు నిలబడింది. ఆమె చూపులు కేవలం ఆకాష్ పైనే ఉన్నాయి. అప్పుడే శారదాగారు కోపంతో ముందుకు వచ్చి, ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం? కలంకిని, ఇక్కడి నుండి వెళ్ళిపో అంది. ఈరోజు నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళనత్తయ్యా అని భావన ప్రశాంతంగా కాని గట్టి స్వరంతో చెప్పింది. ఈరోజు నేను నా పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి తీసుకోవడానికి వచ్చాను. సునీత ముందుకు వచ్చి, ఎలాంటి గౌరవం? ఏ గౌరవం? నీ కర్మల వల్ల నువ్వే నీ గౌరవాన్ని కోల్పోయావు. ఇప్పుడు ఇక్కడ నాటకం చెయ్యకు, మౌనంగా వెళ్ళిపో అంది. నాటకం ఇప్పుడే ప్రారంభమవుతుందక్కా అని భావన సునీత కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. ఆమె గొంతులో ఒక చల్లదనం ఉంది. దానిని అనుభవించి సునీత వణికిపోయింది. ఏంటి ఈ పిచ్చివాగుడు అని ఆకాష్ అన్నయ్య నందు కోపంగా అన్నాడు. శాంతిగా మాట్లాడలేవా? ఈ బెదిరింపులు ఎందుకిస్తున్నావు? ఒక మనిషిని పోగొట్టుకోవటానికి ఏమీ మిగలనప్పుడు అతను తన ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా భయపడడు అని భావన దృఢంగా చెప్పింది. మరియు ఈరోజు నేను ఇక్కడికి కేవలం నా మాట చెప్పడానికి మాత్రమే కాదు, నాకు జరిగిన అన్యాయానికి లెక్క అడగడానికి వచ్చాను. ఆకాష్ తల్లి శారదా గారు వ్యంగ్యంగా మాట్లాడుతూ, దొంగతనాలు నువ్వు చేశావు, ఇంటి పరువు మట్టిలో కలిపావు, ఇప్పుడు పశ్చాత్తాపం నటిస్తున్నావు అన్నారు. దొంగతనం? భావన నవ్వింది. ఆ నవ్వులో బాధ నిండి ఉంది. అవును, నేను దొంగతనం చేశాను. నేను ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి హృదయాన్ని దొంగలించాను. ఆకాష్ పడిన ప్రతి బాధను నాదిగా చేసుకున్నాను. ఆ దొంగతనం చేసినందుకు ఈ విధంగా నాకు శిక్ష లభించింది అంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న సునీత ముందుకు వచ్చింది. ఆమె ముఖంలో కోపం, కళ్ళల్లో భయం కనిపించాయి. ఈమె పిచ్చిదైపోయింది. అందుకే రాధ సంతోషంలో అడ్డుపడుతుంది. సునీత బిగ్గరగా అంది. భావన సునీత వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఎలాంటి భయం లేదు. అక్కా, రాధ సంతోషంలోనా లేక మీ పన్నాగమా? ఈ మాట వినగానే సునీత ముఖం పాలిపోయింది. ఏమంటున్నావు నువ్వు? నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఇదే అక్కా,
భావన అందరి వైపు చూస్తూ చెప్పింది. నాకు జరిగినవన్నీ కేవలం యాదృచ్ఛికాలు కావు. పూజ రోజున నేను చేసిన వంటకంలో బొద్దింకలు, రాళ్ళు వాటంతటా అవే రాలేదు. నేను ఇస్త్రీ చేసిన చొక్కా వాటంతటా అదే కాలిపోలేదు. నేను చేసిన పప్పులో కారం వాటంతటా అదే పెరగలేదు. ఆ 5 లక్షల రూపాయలు కూడా వాటంతటా అవే మాయం కాలేదు. భావన చెప్పిన ప్రతి మాటకు ఆకాష్ హృదయం వేగంగా కొట్టుకుంటోంది. ఇవన్నీ చెయ్యబడ్డాయి. చాలా ఆలోచించి, చాలా పథకం ప్రకారం చెయ్యబడ్డాయి. ఆమె స్థానంలో మరొకరిని కూర్చోబెట్టడానికి. అవును కదక్కా? సునీత ఇప్పుడు మరింత కలవరపడింది. ఈ అమ్మాయి ఏం మాట్లాడుతోంది? ఈమె మాటలు నమ్మకు. ఈమె నిన్ను పొందడం కోసం పిచ్చిదానిలా ఉంది. భావన ఆమెను పట్టించుకోకుండా ఆకాష్తో చెప్పడం కొనసాగించింది. ఆ 10,000 రూపాయలు ఆకాష్, నేను మా అమ్మ వైద్యం కోసం పంపింది. నేను ఆ విషయం నీ నుండి దాచానని నీకిప్పటికీ అనిపిస్తుందా ఆకాష్? ఆకాష్ మౌనంగా ఉన్నాడు. ఆ రోజు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు ఆకాష్? భావన సూటిగా ప్రశ్నించింది. నేను నీకు ద్రోహం చేశానని నీ చెవుల్లో ఎవరు విషం పోశారు? గుర్తు చేసుకో ఆకాష్. ఆప్యాయంగా నీకు ఈ విషయం చెప్పింది సునీత అక్కే కదా? ఆకాష్కు షాక్ తగిలింది. ఆ రోజు వదిన ఫోన్ చేసి డబ్బుల గురించి చెప్పినప్పుడు అతనికి గుర్తొచ్చింది. మరి ఆ 5 లక్షలు? భావన గొంతు బరువెక్కింది. ఏ అపనింద నా సర్వస్వాన్ని లాగేసుకుందో, ఏ రోజు నువ్వు నన్ను దొంగ అని ఈ ఇంట్లో నుండి బయటకు నెట్టేశావో, ఆ డబ్బులు నేనే దొంగలించానని నీకిప్పటికీ అనిపిస్తోందా? మరి ఎవరు దొంగలించారు? శారదా గారు మధ్యలో అంది. తాళం కేవలం నీ దగ్గరే ఉంది. ఓపిక పట్టండి అత్తయ్య గారు. ఎవరు దొంగలించారో ఆ మనిషి ఇప్పుడే తన నోటితో ఒప్పుకుంటాడు. సునీత చెమటతో తడిసిపోయింది. తన గొంతులో మిగిలిన ధైర్యాన్నంతా కూడదీసుకొని, ఆపు భావన, నీ నాటకం చాలు అంది. భావన నవ్వింది. అదెలా కుదురుతుందక్కా? ఇప్పుడే పాలు నీళ్లు వేరవ్వాలి. ఆమె తలుపు వైపు చూసి, శాంతి, లోపలికి రండి అని పిలిచింది. శాంతి లోపలికి వచ్చింది. ఇప్పుడు సునీత గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆమె ముఖం చెమటతో తడిసిపోయింది. ఈ ముసలి స్త్రీ ఈరోజు తనకి వ్యతిరేకంగా నిలబడుతుందని ఆమె ఊహించలేదు. మాట్లాడు శాంతి. భావన ఆమెకు ధైర్యం ఇస్తూ చెప్పింది. ఇవాళ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఏది నిజమో అందరి ముందు చెప్పండి. శాంతి ఒక లోతైన శ్వాస తీసుకుని వణుకుతున్న స్వరంతో మాట్లాడడం ప్రారంభించింది. ఆ పూజ రోజు నేను వంటగదిలోనే ఉన్నాను. చిన్న కోడలు భావన చాలా ప్రేమగా అన్నీ సిద్ధం చేసింది. కానీ ఆమె బయటికి వెళ్ళినప్పుడు నేను పెద్ద కోడలు సునీత వంటగదిలో ఏదో కలుపుతుండగా చూశాను. ఏం కలుపుతున్నారు? శారదా గారు అడిగారు. మొదట ఆమె ఏం చేస్తుందో నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను అడిగినప్పుడు ఆమె ఒక్కసారిగా కంగారు పడింది. తన దొంగతనం ఏదో పట్టుబడినట్లుగా సునీతమ్మ ప్రవర్తించింది. సునీత అరిచింది. ఇది అబద్ధం చెబుతోంది. శాంతి కొనసాగించింది. అప్పుడు పెద్ద కోడలు, వంటకంలో ఉప్పు కారం తక్కువగా ఉన్నాయి, అందుకే కలుపుతున్నాను. అందరి అతిథుల ముందు అవమానం జరగకూడదు కదా అని చెప్పింది. కానీ పెద్దమ్మగారు ఏదో తప్పు చేస్తున్నారని నాకు అనుమానం వచ్చింది. తర్వాత ఏమైంది? ఆకాష్ అడిగాడు. నేను మళ్ళీ ఏదైనా చెప్పాలని ప్రయత్నించినప్పుడు సునీతమ్మ కళ్ళతో బెదిరిస్తూ, నువ్వు పనిమనిషివి, పనిమనిషిలా ఉంటేనే నీకు మంచిది, లేదంటే పనిలోంచి తీసేస్తాను అని చెప్పింది. హాలులో ఉన్న అందరూ పనిమనిషి మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత నేను చాలాసార్లు సునీతమ్మ గారిని ఆకాష్ బాబు గదిలోకి రహస్యంగా వెళ్ళడం చూశాను. ఇంట్లో జరిగిన గొడవలన్నీ దానివల్లే అని శాంతి చెప్పింది. కానీ భావన అమ్మగారిని ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు నేను మౌనంగా ఉండకూడదని నాకు అనిపించింది. నేను మాట్లాడి ఉండాల్సింది అని శాంతి గొంతులో పశ్చాత్తాపం ఉంది. ఆ తర్వాత ఒకరోజు సునీతమ్మ ఫోన్లో మాట్లాడుతుండగా నేను విన్నాను. మొదట్లో మాట్లాడిన 1-2 మాటలు విని నా కాళ్ల కింద భూమి కదిలిపోయింది. నేను వెంటనే నా మొబైల్ను తీసి రికార్డింగ్ పెట్టాను అని శాంతి చెప్పింది. ఇది విన్న సునీతకు మతిపోయింది. శాంతి తన మొబైల్ను బయటకు తీసింది. ఇదే ఆ రికార్డింగ్. ఇందులో పెద్ద కోడలు గారి గొంతు ఉంది అని శాంతి రికార్డింగ్ను ప్లే చేసింది. చూశావా రాధా, నేను ఒకే దెబ్బకు 2 పనులు పూర్తి చేశాను. ఒకవైపు భావనను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను. మరోవైపు ఆ 5 లక్షల రూపాయలను కూడా చేజిక్కించుకున్నాను. ఆ డబ్బుతో నేను బంగారు హారం, చెవులకు అందమైన జుంకాలు చేయించుకున్నాను. ఇప్పుడు చూడు రాధా, ఇక ముందు కూడా నేను కోరుకున్నదే జరుగుతుంది అని సునీత అంది. ఆ తర్వాత అవతలి వైపు నుండి రాధ ఏదో చెప్పింది. దానికి సునీత బదులిస్తూ, ఆమెను ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం అంత సులభం కాదు, కానీ నేను ఒక్కొక్కటిగా పాచికలు వేస్తూ ఆమెను ఇంట్లో నుండి వెళ్ళగొట్టే వరకు వదల్లేదు అని అంది. రికార్డింగ్ ఆగిపోగానే ఆ హాల్ అంతా నిశ్శబ్దం అలుముకుంది. సునీత భర్త నందు ముఖం కోపంతో ఎర్రబడింది. అతను సునీత వైపు తిరిగి, అయితే ఆ హారం, జుంకాలు నీ తల్లి ఇచ్చిందని నువ్వు అబద్ధం చెప్పావా అని అరిచాడు. సునీత దగ్గర సమాధానం లేదు. చటుక్కున నందు కోపంతో సునీత చెంపపై గట్టిగా కొట్టాడు. నువ్వు నా ఇంటి పరువు మట్టిలో కలిపావు. నీ వల్ల నా తమ్ముడి ఇల్లు నాశనమయ్యింది అని నందు కోపంగా అరిచాడు. నందు కొట్టిన దెబ్బకు సునీత చెంపపై వేళ్ల ముద్రలు పడ్డాయి. చెప్పు, ఇదంతా నువ్వు ఎందుకు చేశావు? ఇంత పెద్ద మోసం ఎందుకు చేశావు అని అడిగాడు. సునీత కళ్ళల్లో ఇప్పుడు భయం స్థానంలో ద్వేషం ఉంది. అసూయ, నా గుండెల్లో అసూయ ఉంది. నందు మరియు శారదా గారు ఆశ్చర్యంగా చూశారు. ఈ భావన ఈ ఇంట్లోకి వచ్చిన రోజు నుండి నా కళ్ళల్లో నలుసులా తయారయ్యింది. ఇంట్లో అందరూ భావన భావన అంటూ తన గురించే మాట్లాడుతుంటారు. భావన ఎంత బాగా వంట చేస్తుందో, భావన ఎంత శ్రద్ధ తీసుకుంటుందో, భావన ఎంత సంస్కారంగా ఉంటుందో. మరి నేను ఈ ఇంట్లో లేనట్లే. ఇదంతా విని నేను పిచ్చిదానిలా అయిపోయాను. నేను ఈ ఇంట్లో ఒక పని మనిషిని. అసలు మహారాణి ఈ భావనే అని నాకు అనిపించింది. ఇదంతా విని భావన ఆశ్చర్యపోయింది. తనపై ఉన్న ప్రశంసలు ఇతరుల గుండెల్లో ఇంత ద్వేషాన్ని నింపుతాయని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. నా చెల్లెలు రాధ ఈ ఇంటికి నా చెల్లిగా రావాలని నేను మొదటి నుండి కోరుకున్నాను. కానీ ఆకాష్ కళ్ళకు ఈ భావన ప్రేమ కట్టేసింది. అతను భావనను పెళ్లి చేసుకున్నాడు. నా చెల్లెలు కూడా పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్లకే ఆమెకు విడాకులయ్యాయి. మరియు ఆమె ఇంటికి వచ్చి కూర్చుంది. నా చెల్లెలు అలా కుమిలిపోవడం నేను చూడలేకపోయాను. ఈ భావనకు లభిస్తున్న సుఖం, ప్రేమ, గౌరవం అన్నీ నా చెల్లెలికి లభించాలని నేను కోరుకున్నాను. అందుకే నేను ఈమెను ఈ ఇంటి నుండి పంపించి తీరాలని నిర్ణయించుకున్నాను. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆకాష్ ఒక్కసారిగా గర్జించాడు. మీరు మీ అసూయ అనే ఈ అగ్నిలో నాకు మరియు భావనకు ఉన్న బంధాన్ని తగలబెట్టారు, బూడిద చేశారు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. అతను భావన వైపు తిరిగాడు. కానీ ఆమెతో కళ్ళు కలిపే ధైర్యం అతనికి చాలలేదు. నందు గర్జించాడు.
ఈ ఇంట్లో నీకు ఇక చోటు లేదు సునీత. ఈ రోజు నుండి నాకు మరియు నీకు బంధం తెగిపోయింది. నందు, దయచేసి నా మాట వినండి, సునీత బతిమాలింది. వెళ్ళిపో ఇక్కడి నుండి, నందు గట్టిగా అరిచాడు. శారదా గారు నేలపై కూలబడిపోయారు. ఓ భగవంతుడా, నేనేం చేశాను? కూతురిలాంటి నా చిన్న కోడలిని నమ్మలేదు. హాల్లో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. అందరి కళ్ళు భావనపై నిలిచాయి. ఇప్పటి వరకు షాక్లో నిలబడిన ఆకాష్ భావన దగ్గరకు వచ్చాడు. అతని కాళ్ళు వణుకుతున్నాయి. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం, సిగ్గు మరియు లోతైన బాధ ఉన్నాయి. భావన, నేను నీకు చాలా పెద్ద అన్యాయం చేశాను. భావన అతని వైపు చూసింది, కానీ ఏమీ మాట్లాడలేదు. క్షమించు భావన, నన్ను క్షమించు. నేను నిన్ను నమ్మలేదు. నేను ఎంత గుడ్డివాడిని. నా భార్యను అనుమానించాను, కానీ మన ప్రేమను విచ్ఛిన్నం చెయ్యాలని చూసిన ఆ ఆడదాన్ని నమ్మాను. హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు ఈ దృశ్యాన్ని చూసి చెమ్మగిల్లాయి. శారదా గారు కూడా ముందుకు వచ్చింది. అమ్మా భావన, మమ్మల్ని క్షమించు. నందు కూడా ముందుకు వచ్చాడు. భావన, మేము నిన్ను నమ్మలేదు. మా వల్ల చాలా పెద్ద పాపం జరిగింది. కానీ భావన ముఖంలో ఎలాంటి భావం లేదు. ఆమె అందరినీ చూస్తోంది. భావన, దయచేసి ఏదైనా మాట్లాడు. నాకు ఒక అవకాశం ఇవ్వు భావన. నేను నా తప్పులన్నింటినీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. భావన ఒక చిన్న నవ్వు నవ్వింది. అవకాశమా ఆకాష్? ఒక స్త్రీకి ఆమె గౌరవం అన్నింటికంటే ముఖ్యం. నువ్వు నా గౌరవాన్ని ముక్కలు ముక్కలు చేశావు. నన్ను అబద్ధాల కోరుగా నిరూపించావు. ఇప్పుడు కేవలం క్షమాపణ అడిగితే అంతా సరిపోతుందని నీకు అనిపిస్తుందా? భావన అందరి వైపు చూస్తూ అంది. ఈరోజు నేను ఇక్కడికి నా కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందడానికి వచ్చాను, మరియు అది నాకు లభించింది. ఇప్పుడు నాకు ఇంకేమీ అవసరం లేదు. ఆమె వెళ్ళడానికి తిరిగింది. కానీ ఆకాష్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. భావన, నువ్వు వెళ్ళలేవు. నువ్వు నా భార్యవు. భావన తన చెయ్యి విడిపించుకుంది. నేను నీ మాజీ భార్యను ఆకాష్. భావన, నువ్వు నన్ను క్షమించలేవని నాకు తెలుసు. నేను దానికి అర్హుడిని కూడా కాదు. కానీ భావన, నీ హృదయంలోని ఏదో ఒక మూలలో నా కోసం ఇంకా చిన్న స్థానం మిగిలి ఉందని నువ్వు కనీసం నాతో చెప్పగలవా అని అడుగుతూ ఆకాష్ బిగ్గరగా ఏడవసాగాడు. ఆకాష్ ఈ రూపాన్ని చూసి భావన కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆమె హృదయం కరుణతో నిండిపోయింది. ఆమె లోపల దాగి ఉన్న, బలవంతంగా అణిచివేయడానికి ప్రయత్నిస్తున్న ఆమె ప్రేమ బయటకు రావడానికి తహతహలాడింది. ఆమె వణుకుతున్న స్వరంతో అంది, ఆకాష్, ఇలా ఏడవకు. లేదు భావన. ఆకాష్ తల అడ్డంగా తిప్పాడు. భావన ఇక భరించలేకపోయింది. ఆమె ఆకాష్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆకాష్, నా వైపు చూడు. ఆకాష్ తన తడిసిన కళ్ళను పైకెత్తి భావనను చూశాడు. ఆకాష్, నా హృదయంలో నీకు ఇంకా చోటు ఉందా అని నువ్వు నన్ను అడిగావు. నిజం ఏమిటంటే నువ్వు నా హృదయాన్ని ముక్కలు చేశావు, కానీ నా ప్రేమను చంపలేదు. ఆకాష్ బిగ్గరగా ఏడవసాగాడు. భావన, నువ్వు ఇంత మంచిదానివి ఎలా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆకాష్. చివరికి నువ్వు నా మొదటి ప్రేమవి, నా భర్తవి, ఇప్పుడు నాకు పుట్టబోయే పిల్లలకి తండ్రివి కూడా. ఆకాష్ ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఏంటి? ఏం చెప్తున్నావు నువ్వు? అతను ఏడుస్తూ నవ్వుతున్నాడు. నేను తండ్రిని కాబోతున్నానా? అవును ఆకాష్, నేను 6 నెలల గర్భిణిని, భావన చెప్పింది. ఇది విన్న ఆకాష్ భావనను గట్టిగా కౌగలించుకున్నాడు. ఇద్దరూ ఏడుస్తున్నారు. నన్ను క్షమించు భావన,
నన్ను క్షమించు. ఆకాష్ పదే పదే అంటున్నాడు. నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను ఆకాష్. కానీ ఒక ఆడదాని గౌరవం ఎంత విలువైనదో నీకు అర్థం చేయించాలనుకున్నాను, భావన చెప్పింది. హాలులో ఉన్న ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసి కఠిన హృదయం కూడా కరిగిపోయేది. దాని తర్వాత కొద్దిసేపట్లో భావనను పెళ్లి కూతురిలా అలంకరించారు. ఆకాష్ మరియు భావన మళ్ళీ 7 అడుగులు వేశారు. ఈసారి ప్రతి అడుగులో ఒక కొత్త వాగ్దానం, ఒక కొత్త ప్రారంభం ఉంది. వారు సింధూరం మరియు మంగళసూత్రంతో భార్యాభర్తలుగా మారినప్పుడు హాలులో చప్పట్లు మారుమోగాయి. ఈరోజు భావన తన కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందింది. ఇద్దరూ అగ్నిసాక్షిగా ఒకటయ్యారు. ఇద్దరికీ ఒక కొత్త జీవితం లభించింది. అగ్నిసాక్షి. ఈ కథ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఈ కథలో భావన తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.